అందరికీ శుభోదయం. నవరాత్రి మహోత్సవం ప్రతి ఇంటిని పండగ వాతావరణంతో నింపేస్తుంది. ఈ 9 రోజులు భగవతి దుర్గాదేవి శక్తి ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుంది. ప్రతి రాశి వారికి ఈ పర్వదినాలు వేరు ఫలితాలను ఇస్తాయి. ఈరోజు మనం 2 ముఖ్యమైన రాశుల గురించి తెలుసుకుందాం. అవే తులారాశి మరియు వృషభ రాశి. ఈ నవరాత్రుల్లో వీరి జీవితాల్లో ఏం మార్పులు రాబోతున్నాయో చూసేద్దాం. ఇక ఆలస్యం చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. మరి ఇప్పుడు తులారాశి వారికి ఈ నవరాత్రుల్లో ఎలా ఉందో తెలుసుకుందాం. తులారాశి వారికి ఈ నవరాత్రుల్లో మహాలక్ష్మి దయ ప్రత్యేకంగా లభిస్తుంది. ఇంటి ఆర్థిక సమస్యలు పరిష్కారం అవుతాయి మరియు పాత రుణాలు తీరే అవకాశం కూడా ఉంది. ఇక ఆర్థికంగా అయితే నిలిచిపోయిన డబ్బులు తిరిగి వచ్చే అవకాశాలు కూడా బలంగా ఉన్నాయి. ఇక వ్యాపారంలో కొత్త ఒప్పందాలు, కొత్త కస్టమర్లు కూడా లభిస్తారు. వ్యాపార లాభాలు కూడా అమాంతం పెరిగిపోతాయి. ఇక ఉద్యోగస్తులకు పదోన్నతి లేదా జీతం పెరుగుదల గురించి శుభవార్త వచ్చే సూచనలు కూడా ఉన్నాయి. ఇక కుటుంబ పరంగా అయితే కుటుంబంలో శాంతి, సౌఖ్యం నెలకొంటుంది మరియు పెద్దల ఆశీర్వాదం మీకు లభిస్తుంది. ఇక ఇంట్లో చిన్న శుభకార్య సూచనలు కూడా కనిపిస్తాయి. చాలా కాలం తరువాత కుటుంబ సభ్యుల మధ్య ఆనందం కూడా పెరుగుతుంది. ఇక తులారాశి వారు నవరాత్రి సమయంలో శుక్రవారం రోజున లక్ష్మీదేవిని పూజించడం చాలా శుభప్రదం. ధనలాభాలు, ఐశ్వర్యం, మానసిక శాంతి కూడా లభిస్తాయి. భక్తి భావం పెరిగి దేవీ కటాక్షం మరింత బలపడుతుంది. ఇక జాగ్రత్తలు అయితే ఏం తీసుకోవాలంటే తులారాశి వారు ఈ రోజుల్లో ఖర్చులను కట్టడి చేయాలి. అతి ఉత్సాహంలో పెట్టుబడులు పెట్టకుండా జాగ్రత్త పడాలి. ఓర్పు కోల్పోకుండా ఉంటే అన్ని పనులు కూడా సాఫీగా పూర్తవుతాయి. ఇక మొత్తంగా ఫలితాలు ఎలా ఉన్నాయి అంటే ఈ నవరాత్రుల్లో తులారాశి వారికి ఆర్థిక శ్రేయస్సు, కుటుంబ సంతోషం, ఆధ్యాత్మిక పురోగతి అన్నీ కూడా కలిసి వస్తాయి. ఇక వృషభ రాశి వారికి ఈ దేవీ నవరాత్రుల్లో ఎలా ఉందో చూసేద్దాం. వృషభ రాశి వారికి ఈ నవరాత్రుల్లో దుర్గాదేవి ఆశీర్వాదం లభిస్తుంది. అడ్డంకులు కూడా తొలగిపోతాయి. గతంలో ఎదురైన సమస్యలకు పరిష్కారం కూడా లభిస్తుంది. ఇక ఉద్యోగంగా వ్యాపార పరంగా చూసుకున్నట్లయితే ఉద్యోగంలో ఉన్నవారికి పదోన్నతి లేదా కొత్త బాధ్యతలు కూడా రావచ్చు. వ్యాపారం చేసేవారికి లాభాలు కూడా పెరుగుతాయి. ఇక కొత్త ఒప్పందాలు, కొత్త అవకాశాలు కూడా లభించే ఛాన్సెస్ చాలా ఉన్నాయి. కొత్త ప్రాజెక్టులు ప్రారంభించడానికి ఇది ఉత్తమమైన సమయం. ఇక ఆర్థికంగా అయితే ఈ కాలంలో ఆదాయం చాలా బాగా పెరుగుతుంది. ఇక కొత్త పెట్టుబడులు పెట్టడానికి ఇది అనుకూలమైన సమయం. ఇక ఆర్థిక స్థిరత్వం కూడా వస్తుంది. ఇక కుటుంబ పరంగా అయితే ఇంట్లో శుభకార్య సూచనలు కూడా ఉన్నాయి. వృషభ రాశి వారు నవరాత్రుల్లో అన్నదానం చేయడం, గోమాతకు పూజ చేయడం వలన కూడా అదృష్టం మరింత పెరుగుతుంది. భగవతి 9 రూపాలను ఆరాధించడం వారికి శుభప్రదం. ఇక భక్తి భావం పెరిగి మానసిక శాంతి కూడా లభిస్తుంది. ఇక జాగ్రత్తలు ఏం తీసుకోవాలి అంటే వృషభ రాశి వారు ఆరోగ్యంపై శ్రద్ధ పెట్టాలి. ఆహారంలో నియమం కూడా పాటించాలి. అలసట, ఒత్తిడి లేకుండా విశ్రాంతి తీసుకోవడం ఎంతైనా అవసరం. ఇక మొత్తంగా ఎలా ఉన్నాయి ఫలితాలు అంటే వృషభ రాశి వారికి ఈ నవరాత్రుల్లో వృషభ రాశి వారికి వ్యాపార లాభాలు, కుటుంబ శాంతి, ఆరోగ్యం, ఆధ్యాత్మికత అన్నీ కలుగుతాయి. అందువల్ల ఈ నవరాత్రుల్లో తులా మరియు వృషభ రాశి వారికి భగవతి ఆశీస్సులతో ఆర్థిక లాభాలు, కుటుంబ సుఖం, ఆధ్యాత్మిక పురోగతి అన్నీ లభిస్తాయి. మాతా దుర్గాదేవి కరుణతో మీ జీవితాల్లో శాంతి, ఐశ్వర్యం, విజయాలు నిండిపోవాలని మనస్ఫూర్తిగా ప్రార్థిస్తున్నాను. ఈ వీడియో మీకు నచ్చిందనే అనుకుంటున్నానండి. మీకు గనక నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. ఇలాంటి వీడియోల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీ రాశి ఏంటో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.